నీ వాక్యమే నా పరవశము, నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము, నీ వాక్యమే నా పాదములకు దీపము, నీ వాక్యమే నా పాదములకు దీపము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా ఆశ్రయము, నీ కృపయే నా ఆత్మకు అభిషేకము, నీ కృపయే నా జీవనాధారము, నీ కృపయే నా జీవనాధారము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ సౌందర్యము యెరూషలేము, నీ పరిపూర్ణత సీయోను శిఖరము. నీ పరిపూర్ణత నా జీవిత గమనము, నీ పరిపూర్ణత నా జీవిత గమనము. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగుడవయ్యా. నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. మీ సన్నిధి ఆవరణంలో చేర్చినందుకే మీకు స్తోత్రాలు, వందనాలు. చదవబడిన వాక్యమును మా అందరి కొరకై దీవించండి, మరి నీరు కట్టి ఫలింపు చేయండి. మీ యొక్క ఆత్మ నడిపింపును మా అందరికి అనుగ్రహిస్తారని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకొంచున్నాను మా తండ్రి, ఆమేన్. ఈరోజు కూడా ఒక మంచి ప్రసంగమును కొన్ని నిమిషాలు నేను మీతో వివరించడానికి సిద్ధపడతాను. అదేమిటనగా, పోయిన సండే మనం దేని గురించి నేర్చుకున్నాం అని గనక మనం ఆలోచన చేస్తే మీరు అందరూ గుర్తుండాలని నేను ఆశపడుతున్నాను. చదివిన వాక్యం, విన్న వాక్యం మీరందరూ గుర్తుంచుకోవాలి. యేసుప్రభు వారు ముందు స్టోరీ చెప్తాడు, తర్వాత ఆయన అడిగేవాడు. మనం కూడా అలవాటు కలిగి ఉండాలి సంఘంలో. అంతేగాని నేను ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతే, మీరు ఏదో వినట్టు విడిచిపెట్టిపోతే మన మనసులో, హృదయంలో దుష్టుడు ఎత్తుకొని పోతాడు. ఆది కాండంపై 100 ప్రశ్నలు ఇస్తాను. ఎవరు ఫస్ట్, సెకండ్, థర్డ్ కరెక్ట్ ఆన్సర్లు చెప్తే వాళ్ళకు 3 బహుమతులను కేటాయించాలని సంఘ పెద్దలకు, మరి సంఘం అంతటిని దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఎందుకంటే దీని ద్వారా మనకు వచ్చేది ఏంటంటే తెలివి, విమోచన, జ్ఞాపక శక్తి, వాక్యమందు అనుభవం కలుగుతుంది మనకు. అందుకని వింటాం విడిచిపెడతాం. సార్ 10 నిమిషాలు, సార్ 20 నిమిషాలు, సార్
15 నిమిషాలు. ఏం చెప్తున్నాడో సార్కి తెలియదు, ఏం వింటున్నారో విన్న వాళ్ళకు తెలియకుండా పోకూడదు మనం. నా భారం ఏంటంటే, నా బాధ్యత ఏంటంటే, ఆత్మల భారం కలిగి అంటాడు పౌలు మహాభక్తుడు. భారం లేని బోధ, భారం లేని ప్రసంగం నేను అసలు చేయాలని ఇష్టపడనమ్మా. మీరు వినాలి, నేర్చుకోవాలి. నా ప్రార్థన అది, నా భారం కూడా అదే. నాకు ఇచ్చిన సమయంలో అర్ధగంట అయినా సరే నేను చెప్పి ముగిస్తాను. మీరు నేర్చుకోవాలి. సరే, పోయిన వారం ఏం నేర్చుకున్నాం మనము? టాపిక్, సబ్జెక్టు ఎవరి గురించి మనం నేర్చుకున్నాము? పోయిన ఆదివారమే. ఇంక మీరు కనుక నాకు రిప్లై ఇవ్వకపోతే పోయిన వారం చెప్పిన వాక్యమే కదమ్మా. ఇంక నేను ముగింపు ప్రార్థన చేసి ఆమెనంట. ఎందుకంటే ఈరోజు వాక్యం చెప్పినా కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోలేరు. పోయిన సండే ఏం వాక్యం చెప్పండి, ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. అమ్మా, అన్ని జనులు ఎవరు? ఒకసారి గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమ పడదామా? కొట్టాలి. మెదడుకు మనం పని కల్పించాలి. విన్న వాక్యమును హృదయం అనే పలక మీద ఏం చేయాలి? తుడిపేయాలా రాసుకోవాలి కదా. సహోదరి మంచిగా హృదయం అనే పలక మీద రాసుకుంది. కొంచెం బేస్ తగ్గి రాజన, కొంచెం నాకు రిసౌండ్ వస్తుంది. కాబట్టి పోయిన వారం ఎంతమంది రాసుకున్నారో హృదయం అనే పలక మీద? నాకైతే కనిపిస్తలేరు. కాబట్టి ఈ వారం అన్నా మనం విన్న వాక్యాన్ని హృదయం అనే పలక మీద రాసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. పోయిన సండే ప్రపంచంలోని అన్ని జనుల పుట్టుక ప్రారంభం, వారు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఎలా భూమి మీద విస్తరించారు, తర్వాత వారికి ఇశ్రాయేలీలకు తేడా ఏంటి, దేవుని ప్రజలు ఎవరు, అన్య జనులు ఎవరు అన్న ప్రసంగాన్ని మీతో నేను పంచుకున్నాను పోయిన వారం. ఇప్పుడు దేవుని ప్రజలు ఎవరు? దేవుని ప్రజలు ఎవరు? ఎవరిని దేవుని ప్రజలు అని పిలుస్తారు? యాకోబు సంతానమైనటువంటి ఇశ్రాయేలీలను ఎవరని పిలుస్తాము? దేవుని ప్రజలు. వారే దేవుని జనాంగము, పరిశుద్ధ జనము, దేవుడు పిలుచుకున్నటువంటి వంశము. వీరిని నా జనులు అన్నాడు. ఎవరు? దేవుడు అన్నాడు, వీరే నా జనులు అన్నాడు. ఒక వాక్యం చదువుకుందాం. అదేమనగా యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను ఇచ్చే రెఫరెన్సులు చాలా ముఖ్యమైనటువంటి, అరుదైనటువంటి రెఫరెన్సులు. మీకు నేను ఇప్పుడు పునాది మీద ఇంటిని కడుతున్నాను. భవిష్యత్తులో వాన వచ్చినా, వరద వచ్చినా మీరు మర్చిపోకూడదు. మన చర్చి, మన సంఘం, మన యొక్క మందిరము ఎక్కడ కట్టబడిందని నేను విన్నాను. రాత్రి వచ్చినప్పటి నుంచి వింటున్నాను. మన చర్చి ఎక్కడ పునాది వేయబడింది? దేని మీద పునాది వేయబడింది? అమ్మా, బండ మీద పునాది వేయబడింది. ఎక్కడ చూసినా కింద మొత్తం బండనే సార్ అని చెప్పారనమాట నాకు మన సంఘస్థులు. మట్టి తోదమన్నా మట్టి పడలేదు సార్ అన్నారు. ఇంకా నేను ఇల్లు దర్శించడానికి సంఘ పెద్దలతో కలిసి వెళ్ళినప్పుడు ఒక ఇల్లు అయితే మొత్తం బండ మీదనే కట్టారు. మన సంఘస్థుల వాళ్ళ పేరేందో నాకు తెలియదు, కానీ మార్కన్న వాళ్ళ ఇల్లు. అరే, నేను ఆశ్చర్యపోయాను గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు. ఏందన్నా మొత్తం బండ మీదనే కట్టేశారు. అందుకేనేమో యేసు ప్రభు వారు చెప్పారు, ఉదాహరణకు బండ మీద కట్టబడిన ఇంటి వలె, వేయబడిన పునాది వలె మీరు ఉండాలి అన్నాడు. ఇసుక మీద పునాది వేయబడిన ఇల్లు వాన వస్తుంది, వరదలు వస్తాయి, ఆ ఇంటి మీద కొట్టగా పడిపోతుంది. కాబట్టి మీరు అలా ఉండకూడదు. మీరు ఎలా ఉండాలి అంటే మంచి నేల విత్తబడిన మనుషుల వలె ఉండాలి. మంచి నేలలో విత్తబడిన విత్తనముల వలె మీరు ఫలించాలి. లోపలికి వేరు తన్ని, లోతుకు వేరు తన్ని ఫలించాలి. ఎంతమందిలో వాక్యం లోతుకు వేరు తన్ని ఫలిస్తుంది? పైన బండ మీద విత్తనం వేసి వచ్చిన తర్వాత రేపే అది ఎండిపోతుంది. ఇలాంటి సంఘస్థుల కొరకు, ఇలాంటి వారి కొరకు దేవుడు హెచ్చరిస్తున్నాడు. అందుకే బండ మీద కట్టబడినటువంటి ఇల్లు వలె మనం ఉండాలి. చదువుకుందాం. యెషయా 49:13.
చదవాలి. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడు యెహోవా. శ్రమ నొందిన తన ప్రజల యందు, శ్రమ నొందిన తన ప్రజల యందు, తన జనుల యందు ఉంది అక్కడ మాట. తన జనులు, దీనికి వ్యతిరేక పదం చెప్పండి. తన జనులు, దీనికి వ్యతిరేక పదం చెప్పండి సారలు. ఏసన్నా తన జనులు, అన్య జనులు అనవచ్చు. ఇంకొక పర్యాయ పదాలు కూడా గుర్తు చేయండి. పర్యాయ పదాలు తెలుగు టీచర్స్ మన మధ్యలో ఉన్నారు చాలామంది, సంతోషం. తన జనులు, గుడ్, వెరీ గుడ్. పరజనులు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం రండి. వాక్యం ప్రకారమే మనం ఏది కూడా వ్యర్థంగా మనము చదవకూడదు, వ్యర్థంగా మనము కాలక్షేపణ చేయకూడదు. దేవుని వాక్యం మనము ధ్యానించేటప్పుడు తన జనులు అని మనం చదువుకున్నాం యెషయా గ్రంథంలో. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులు అంటే అంటే నా జనులు కానివారు అని అర్థం. మరి నా జనులు ఎవరు అని చెప్పాడు? యాకోబుకు జన్మించినటువంటి 12 మంది కుమారులకు పుట్టినటువంటి 6 లక్షల కాలుబలం, ఈ 30 లక్షల జనాభాను మాత్రమే నా జనులని పేరు పెట్టబడిన ఇశ్రాయేలీలు అని పిలిచాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనం చదివి వినిపించండి. 7:6. నీవు నీ దేవుడైన యెహోవాకు, 7వ అధ్యాయము 6వ వచనం అందరూ తీయండి ఒకసారి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఇది పాయింట్. దేవుడు సమస్త అన్యజనుల కంటే మిమ్మల్ని బహుగా ప్రేమించి, బహుగా హెచ్చించి తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడు. ఎవరిని? ఇశ్రాయేలీయులను. మరి ప్రపంచంలోని అన్యజనులందరూ, ఇప్పుడు ఉదాహరణకు చెప్తున్నాను, ప్రపంచంలో అన్ని దేశాలన్నీ కూడా సుమారు ఎన్ని దేశాలు ఉన్నాయని మనం చదువుకున్నాం? 200 ఇంచుమించు 50 దేశాలకు మన ప్రపంచ పటంలో మనం చూస్తాం. 250 దేశాలలో మన ఇండియా ఒకటి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచ పటం మనకు అందరికి తెలుసు కదమ్మా. అలాగే ఇండియా మ్యాప్ ఎంతమందికి తెలుసు? ఇండియా మ్యాప్ చెప్పండి. నీకు తెలుసు కదా, నీకు కూడా తెలుసు. ఇండియా పటం చూసినారమ్మా? భారతదేశ పటం గ్రాఫిక్ రాసుకోమని రమ్మని చెప్పేవాళ్ళు స్కూళ్ళకి సార్లు. ఇండియా మ్యాప్ వేసుకొని రావాలా. మార్కులు దానికి 15 మార్కులు 20 మార్కులు ఇస్తారు సార్ వాళ్ళు, ఇండియా పటం దింపితే. ఏమా ఆ ఇండియా మ్యాప్లో కింద చిన్నగా అది ఉంటుంది దేశం, శ్రీలంక. అర్థమైందా? శ్రీలంక ఉంటుంది కదా, అలాంటి దేశంగా. ఎంత దేశం? చిన్న దేశమే కదా, చిన్న దేశం. పైన ప్రపంచం, ఇండియాలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ఇండియా మ్యాప్ని ప్రపంచ పటంలో చూస్తే ఇది కూడా చిన్న దేశమే. అలాగే ఇశ్రాయేలీయులు కూడా కనాను దేశంలో ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే నివసించారో ఇశ్రాయేలు దేశముగా పిలువబడింది. ఆ దేశం కూడా ప్రపంచ జనాభాను పోల్చుకుంటే అది కూడా తక్కువ దేశమే, చిన్న దేశమే. కానీ అన్ని దేశాల కంటే అభివృద్ధి గల దేశం ఏది అంటే కనాను దేశం. ప్రపంచంలో అత్యధికమైనటువంటి సారవంతమైన భూములు ఎక్కడున్నాయంటే ఇశ్రాయేలు దేశంలో ఉన్నాయి. అత్యధికంగా అభివృద్ధి చెందిన దేశం ఏంది అంటే యూదా దేశం, ఇశ్రాయేలు దేశంగా చరిత్రలో మనం చదువుకుంటాం. ఎందుకంటే ఆ దేశంలో పాలు, పండ్లు, తేనెలు సమృద్ధిగా
పారి ప్రవహించును అని దేవుడు చెప్పాడు. అట్టి దేశాన్ని ఎవరికిచ్చాడు అంటే, ఎవరికిచ్చాడు? ఇశ్రాయేలీలకు ఇచ్చాడు. అబ్రహాముతో పిలిచాడు, అబ్రహామా అబ్రహామా ఊరు అనే పట్టణంలో ఉన్నప్పుడు, అబ్రహామా ఇదిగో ప్రపంచం అంతా కూడా చెడిపోయి ఉన్నారు. అబ్రహాం గురించి చెప్తున్నాను. కాబట్టి నాకు ఒక జనాభా కావాలి, ఒక జనాంగం కావాలి, ఒక జనాభా కావాలి. అది ఎవరున్నారు భూమి మీద అని ఆలోచన చేస్తే నీవు కనిపించావు. అందుకనే నీ ద్వారా నేను ప్రపంచంలో ఉన్న అన్య జాతులను మించి ఎక్కువ జ్ఞానము నీకిచ్చి, ఎక్కువ మేధస్సు నీకిచ్చి, ఎక్కువైన పంటలు నీకిచ్చి, సంవత్సరంలో 3 పంటలు తీసే దేశాన్ని మీకు ఇస్తాను. ఎందుకంటే మీరు నాకు సొత్తుగా ఉండాలి, మీరు నాకు పరిశుద్ధ జనముగా ఉండాలి, నా స్వకీయ సాంపత్యముగా మీరు ఉండాలి. అయితే అబ్రహాం కాలంలో అప్పటికి భూమి మీద జనాభా లేదా అంటే వంశములు జనాభా విస్తరించిపోయింది. అబ్రహాం కాలానికి ఎవరి ద్వారా విస్తరించింది? అబ్రహాము ఏ వంశంలో నుంచి పుట్టాడు? అబ్రహాము యొక్క వంశం ఎవరిలో నుంచి వచ్చాడు? ప్రపంచం జలప్రలయం ద్వారా నాశనమైన తర్వాత నోవహు ఒక్కడే మిగిలాడు. నోవహు కుటుంబం ఒకటే మిగిలింది. ఆయనకు 3 కుమారులు. ఆ 3 కుమారులలో ఎవరి దగ్గర నుంచి వచ్చాడు? ఎవరి వంశంలో జన్మించాడు? అబ్రహాము. అమ్మయ్య, మీరు అందరు గుర్తుపెట్టుకున్నారు, నాకు భారం తగ్గించారు. ఎవరి వంశంలో నుంచి వచ్చాడు? సేము వంశంలో నుంచి వచ్చాడు. సేము వంశంలో నుంచి వచ్చినటువంటి అబ్రహామును దేవుడు ఏర్పరచుకొని అబ్రహామా నీ సంతానము వలన, ఇప్పుడు 12వ అధ్యాయం ఆదికాండం 12వ అధ్యాయము రండి. ఆదికాండాన్ని మీరు బాగా జ్ఞాపకం ఉంచుకోండి. చదివిన సందర్భాలన్నీ కూడా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆదికాండం మీరు చదువుకోండి. ప్రభుచితమైతే 100 ప్రశ్నలు నేను చదువుకున్న వారందరికీ క్విజ్లో ఇవ్వడానికి సిద్ధపడతాను. 12వ అధ్యాయము 3వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం. అబ్రహామా నిన్ను ఆశీర్వదించి 2వ వచనం కూడా నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు. ఇక్కడ 2వ వచనాన్ని మీకు గుర్తు చేస్తాను. నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. కానీ జనములుగా చేస్తాను అని అనలేదు. మీరు ఈ తేడాని మీరు బైబిల్ చదివేటప్పుడు ఆలోచన చేయాలి. జనముగా చేస్తాను, నా జనము నా జనములో ఎంతమంది ఉన్నారు? నా జనము అనేది ఏకవచనమే, కానీ ఆ జనములో ఎంతమంది ఉన్నారు? 6 లక్షల కాలబలం అంటే బాగా రన్నింగ్ చేసేవాళ్ళు, కత్తి బట్టి యుద్ధం చేసేవాళ్ళు 6 లక్షల మంది. వారి ఫ్యామిలీస్, వారి మదర్స్, వారి ఫాదర్స్, వారి వైఫ్స్, వారి చిల్డ్రన్స్ అందరినీ మనం కంబైన్డ్గా కలిపి ఆలోచన చేస్తే దాదాపుగా 30 లక్షల జనాభా. సర్వే హిస్టరీ ప్రకారంగా 30 లక్షల జనాభాని దేవుడు అంటున్నాడు నా జనము, నా ప్రజలు, నా స్వకీయ సంపాద్యము వీరే. అంతకుముందు సేముల నుంచి వచ్చాడు అబ్రహాము. తర్వాత ఇంకెంతమంది ఉన్నారు? నోవహుకి ఇంకా 2 ఉన్నారు కదా, వాళ్ళ పేర్లు హాము యాపేతు. ప్రపంచ అన్యజనుల చరిత్ర చెప్తున్నాను. ఈ అన్యజనుల హిస్టరీ మనకు అర్థం కాకపోతే రేపు మనం ఏ ప్రసంగం చెప్పుకున్నా అర్థం కాదు. మనకు గోడ పెట్టినట్టే ఉంటుంది అన్నమాట. చెవిటోని ముందర శంఖ ముదినట్టే ఉంటుంది. అందుకనే ఈ బేసిక్స్, ఈ పునాది బండ మీద మనము కట్టబడాలి. అది పాత నిబంధన మనం బాగా అలవర్చుకోవాలి. ఇప్పుడు ఎక్కడున్నాం? ఇప్పుడు అబ్రహాము కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ అబ్రహాము సేము వంశం నుంచి పుట్టాడు. అయితే సేము వంశం నుంచి పుట్టాడు. సేము ఎవరికి జన్మించాడు? నోవహు జన్మించాడు. ఈ నోవహు
ఎవరి ద్వారా పుట్టాడు? అప్పుడు ఏ వంశంలో నుంచి పుట్టాడు? నోవహు. ప్రారంభానికి వెళ్దాం, జలప్రలయము ముందుకు వెళ్దాం. జలప్రలయము ముందు కూడా కొన్ని లక్షల జనాభా భూమి మీద విస్తరించింది. ఆయా దేశముల ప్రకారం, ఆయా ప్రజల ప్రకారం, ఆయా భాషల ప్రకారం ప్రపంచ జనాభా లక్షలు కోట్ల కొలదిగా అప్పటికే విస్తరించింది. అబ్రహాము పుట్టక ముందు, నోవహు పుట్టక ముందే. డిఫరెంట్. లేమెకు, గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐడియా మీకు చెప్తాను. ఆదాముకు ఎంతమంది కుమారులు? స్త్రీలు చెప్తారు. ఆదాముకు ఎంతమంది కుమారులు? స్త్రీలు. పెద్దమ్మ చెప్తుంది. ఎంతమంది పెద్దమ్మ? 3 అని చెప్తుంది. ఇంకా ఎవరైనా చెప్పండి, ఆదాముకి ఎంతమంది కుమారులు? ప్రారంభ మనుష్యుడు పుట్టిన కుమారులు ఎంతమంది? ఇప్పుడు మనకు బైబిల్లో రాయబడిన కుమారులు ఎంతమంది? ఆదాము వంశంలో బైబిల్లో రాయబడినటువంటి కుమారులు, మెయిన్గా ఆయనకు జన్మించినటువంటి కుమారులు. పోనీ ఆయన కుమారులలో గుర్తుండిన పేర్లు చెప్పండి. కయ్యను, మొదటి కుమారుడు కయ్యను, రెండవ కుమారుడు ఏబేలు, ఆ తర్వాత ఇంకో కుమారుడు సేతు. గుడ్. ఇప్పుడు ఆదాముకి ఎంతమంది కుమారులు? 3. నోవహు కుమారులు ఎంతమంది? అరే కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఆదాము కుమారులు ఎంతమంది? 3. అక్కడ మనకు రాయబడిన పేర్లు 3. తర్వాత ఈ 3 నుంచి వంశములు విస్తరించాయి, అది అక్కడ చదువుకుందాం. నోవహు కూడా 3 కుమారులు. ఇప్పుడు ఆదాము కుమారుడైన సేతుకు పుట్టినటువంటి కుమారుల దగ్గరికి మనం వద్దాం. ఆదికాండం 5వ అధ్యాయము 6వ వచనం నుంచి అందరూ తీయండి. ఆదికాండం 5వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందామనా? కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు కనెను. చాలామందిని కన్నాడని ఇక్కడ ఉంది. మనకైతే 3 పేర్లు, అంటే ఆయన మెయిన్ కుమారుల పేర్లు బైబిల్లో మనకు రాయించాడు దేవుడు. కాబట్టి కుమారులను కన్నాడు. కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. ఎన్ని దినాలు బ్రతికాడు ఆదాము? ఎన్ని దినాలు బ్రతికాడు? ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 ఏండ్లు బ్రతికాడు. బ్రతికి మన పాయింట్ 6వ వచనం, సేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోసును కనెను. ఎనోసును కనిన తర్వాత సేతు 807 ఏండ్లు బ్రతికెను. కనెను. చాలు. ఆదాముకు కుమారుడు, చివరి కుమారుడు ఎవరంటే ఈ షేతు అని మనం చదువుకున్నాం. ఈ షేతుకు ఎవరు జన్మించారు? ఎనోసు జన్మించాడు. 9వ వచనం రండి. 9వ వచనం నా ఎంట రండి. ఎనోసు 90 సంవత్సరములు బ్రతికి కెయినాను కనెను. ఇప్పుడు 12వ వచనం, కెయినాను 70 ఏండ్లు బ్రతికి మహలేనును కనెను. 15వ వచనం, మహలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను. ఇప్పుడు 18వ వచనం, ఎరేదు 162 ఏండ్లు బ్రతికి హానోకును కనెను. ఈ హానోకు 21వ వచనం, హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలను కనెను. తర్వాత మెతుషెలను కన్న తర్వాత ఈ మెతుషెల ఎవరిని కన్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే 25వ వచనం, మెతుషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. లెమెకు ఎవరిని కన్నాడు? 28 లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందు వలన కలిగిన మన చేతుల కష్టము విషయములో, మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలగజేయననుకొని అతనికి నోవహు అను పేరు పెట్టెను. చూడండి, నోవహు అని పేరు పెట్టెను. చూడండి, నోవహు ఎవరి ద్వారా జన్మించాడు? ఎవరి వంశంలో నుంచి వచ్చాడు? కయ్యునా, హెబెలా, సేతు వంశంలో నుంచి ఎవరు వచ్చారు? నోవహు వచ్చాడు. నోవహును దేవుడు ఏర్పరచుకొని మిగతా కుమారులు ఉన్నారు చూడండి, మిగతా ప్రపంచం నోవహు కుటుంబాన్ని మాత్రమే దేవుడు చూచి, నోవహు నీవు మాత్రమే నిందారహితుడు కాబట్టి మిగతా ప్రపంచాన్ని నేను జలప్రలయం ద్వారా నాశనం చేస్తానని నాశనం చేశాడు. ఇప్పుడు భూమి మీద ఆదికాండం 9వ అధ్యాయంలో నోవహు ఫ్యామిలీ ఒక్కటే ఉంది. పుట్టుక, ఆవిర్భావం ఎలా జరిగింది
అని కనుక మనం ఆలోచన చేస్తే 10వ అధ్యాయానికి వద్దాం. 9వ అధ్యాయంలో 3 కోడన్లు 3 కుమారులు, వారిద్దరు భార్యాభర్తలు, 8 మంది తప్ప ఇంకెవరూ లేరు. ఈ 8 మందిని దేవుడు ఆశీర్వదించి వారిని బ్లెస్ చేసి మీరు భూమిని మీరు ఫలించి వారితో చెప్తున్నాడు. బయటకు వచ్చిన తర్వాత, ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఫలించి 9వ అధ్యాయం 7వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడి అని వారితో చెప్పాను. సమృద్ధిగా సంతానం కనాలి, విస్తరించాలి, భూమిని నిండించాలి అని ఎవరికి చెప్పాడు? ఎవరికి చెప్తున్నాడు? నోవాహుతో చెప్తున్నాడు. నోవాహు 3 కుమారులతో చెప్తున్నాడు. వాళ్ళు ఓకే దేవా, నువ్వు చెప్పినట్టే మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం, నోవాహు దినములలో ఉండినట్టు మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం, తర్వాత సృష్టిలో ఆయా జాతుల ప్రకారం ఆయా భాషల ప్రకారం వంశాన్ని అభివృద్ధి పరుస్తాం అన్నాడు నోవాహు కుమారులు. ఇప్పుడు 10వ అధ్యాయానికి వద్దాం. 10వ అధ్యాయం 1వ వచనం, ఇది నోవహు కుమారులకు సేము, హాము, యాపేతు అను వారి వంశములు. జల ప్రళయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి. ఇప్పుడు యాపేతు కుమారులు 5వ వచనం చదువుకుందాం. యాపేతు వంశము చెప్తున్నాను. వీరి నుండి సముద్ర తీరమంతుండిన జనములు వ్యాపించెను. వారి వారి జాతుల ప్రకారం, వారి వారి భాషల ప్రకారం, వారి వారి వంశముల ప్రకారం ఆయా దేశములలో వారు చెదరిపోయిరి. ఎవరి సంతానం ఇది? ఇది ఎవరి సంతానము? యాపేతు సంతానం. యాపేతు ఎవరి కుమారుడు? దీన్ని మర్చిపోకూడదు మళ్ళీ మీరు. నోవహు కుమారుడు. ఎప్పుడు ఎక్కడ అర్ధరాత్రి అడిగినా మీరు చెప్పాలి. వచ్చామా పోయినామా, టైం అయింది ఇక వెళ్ళిపోతాం ముగించుకొని ఆమెనని పోయేది కాదు. హృదయం అనే పలక మీద వ్రాయబడాలి, భాషికములుగా వాటిని కట్టుకోవాలి, నీ ద్వార బంధములకు రాసుకోవాలి. పాత నిబంధనలో దేవుడు చెప్తున్న ఆజ్ఞలు విధులు అంతా సీరియస్గా చెప్తున్నాడు. కొత్త నిబంధనలో యేసయ్య కూడా చెప్పాడు, హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోవాలి దేవుని వాక్యాన్ని అన్నాడంటే చూడండి ఎంత ముఖ్యమైనదో దేవుని వాక్యం. కాబట్టి నోవహు కుమారుడైన యాపేతు వంశావళి భూమి మీద విస్తరించి అభివృద్ధి చెందింది. తర్వాత 6వ వచనం, హాము కుమారులు కూషు, మిశ్రాయము, పూతు, కనాను అనువారు. హాముకి ఎంతమంది కుమారులు జన్మించారు? ఇప్పుడు 4 కుమారులు. కౌంట్ చేయండి, ఎంతమంది కుమారులమా? ఎంతమంది? 6వ వచనంలోనే ఉంచుడండి. హాము కుమారులు కూషు, మిశ్రాయము, పూతు. ఎంతమంది ఉన్నారు? 4. నోహకు ఎంతమంది కుమారులు? నోహ కుమారుడైన హాముకి ఎంతమంది కుమారులు? అమ్మా బాగా మైండ్కి ఎక్కించుకోండి. ఎందుకు చెప్తున్నానంటే అన్యజనులు ఎలా జన్మించారో చెప్తాను. హాము కుమారులు 4. ఈ 4లో కూసు అనే వ్యక్తి నుంచి నిమ్రోదు వచ్చాడు. తర్వాత 13వ అధ్యాయంలో మిశ్రాయిము అనే కుమారుడు ఉన్నాడు కదా, రెండవ కుమారుడు ఉన్నాడు కదా, మిశ్రాయిము హాము కుమారుడు. 13వ వచనంలో మిశ్రాయిముకు లోదీయులు జన్మించారు, అనామీయులు జన్మించారు, లెహబీయులు జన్మించారు, నఫ్తుహీయులు జన్మించారు, పుత్రుషీయులు జన్మించారు, కస్లుహీయులను కస్తూరీయులను కనిరి. ఫిలిస్తీయులు కస్తూహీలలో నుండి వచ్చిన వారు. ఈ జనాంగాలన్నీ ఒక్కడి నుంచి మాత్రమే జన్మించారు. ఇన్ని జాతుల వాళ్ళు ఎవరి నుంచి జన్మించారు? మిశ్రాయిము అనే కుమారుని నుంచి మాత్రమే వచ్చారు. వీరందరినీ దేవుడు ఏమని పిలిచాడు? అన్యజనులుగానే పిలిచాడు. ఇప్పుడు ఇంకో కుమారుడు కనాను అనే వ్యక్తి ఉన్నాడు. కనాను 15వ వచనం. కనాను ఎవరి కుమారుడు? కనాను ఎవరి కుమారుడు? కనాను కూడా ఆమె కుమారుడే కదా. కనానీయులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ కనాను దగ్గర నుంచి వచ్చారు. కనానీయుల దేశానికి, కనాను దేశానికి మిమ్మల్ని నడిపిస్తాను, అక్కడ కనానీయులు బలము గల వాళ్ళని ఓడించి ఆ దేశాన్ని మీరు ఆక్రమించుకోవాలి. ఆ జనాంగం ఎవరి నుంచి వచ్చారు అంటే ఇదిగో ఈ హాము కుమారుడైన కనాను నుంచి వచ్చారు. ఎవరు వచ్చారు? 15వ వచనం. కనాను తన ప్రథమ కుమారుడకు సీదోను,
హేతును, యబుషీలును, అమోరీలును, గిర్గాసీలును, హివ్వీలును, అర్కీలును, సీనీలును, అర్వాదీలును, శమారీలును, హమాతీలను కనెను. తర్వాత కనానీయుల వంశములు వ్యాపించెను. ఈ హాము నుంచి కనాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల వాళ్ళు కూడా జన్మించారని మనం వాక్యంలో చదువుకునొచ్చు. 7 జాతుల వాళ్ళు కూడా జన్మించారని మనం బైబిల్లో ఎన్నో రెఫరెన్స్ల ద్వారా మనము చదువుకోవచ్చు. బహుశా ఉదాహరణకు 7 జాతుల వాళ్ళు ఎక్కడ జన్మించారు అని కనుక మనం ఆలోచిస్తే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1వ వచనం మరలా చదువుకుందాం. ఈ 7 జాతులైనటువంటి అన్యజనులు కనాను నుంచి జన్మించారు. ఈ కనాను ఎవరి కుమారుడు అంటే హాము కుమారుడు. ప్రపంచ జనుల యొక్క అన్యజనుల యొక్క చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది అనే విషయాన్ని చెప్తున్నాను. 7వ అధ్యాయం 1వ వచనం ద్వితీయోపదేశకాండం 7:1. మీరు స్వాధీనపరచుకొనబో దేశములో మీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములు అంటే ఎన్నో జనాలు అని, ఎన్నో దేశాలుగా విభజించబడ్డారు అన్యజనులు. అనగా సంఖ్యకు బలమునకును నిన్ను మించిన జనాంగాలున్నాయి. నిన్ను మించిన అన్యజనులు కనాను ద్వారా జన్మించారు. ఓ ఇశ్రాయేలీలారా, యాకోబు కుమారులారా, మీరు ఓన్లీ యాకోబుకు మాత్రమే జన్మించిన వారు. అబ్రహాము ద్వారా వచ్చిన యాకోబు ద్వారా మాత్రమే మీరు జన్మించినటువంటి వారు. 30 లక్షలు ఓన్లీ చిన్న కుటుంబం, చిన్న జనాభా 6 లక్షలు 30 లక్షలు. అయితే మీకంటే గొప్ప జనాభా ఏ జనాభానో చదువుకుందాం. చదవండి. హిత్తీలు, గిర్గాసీలు, అమోరీలు, కనానీయులు, పెరెర్జీలు, హివ్వీలు, యోబుషీలు అను 7 జనములు నీ ఎదుట నుండి వెళ్ళగొట్టిన తర్వాత చాలు. ఈ 7 జనాంగాలు ఉన్నాయి. ఈ 7 జనాంగాలు ఎవరి వంశంలో నుంచి వచ్చాయి అంటే ఒక్క కనాను వంశంలో నుంచే పుట్టారు. కనాను. ఈ కనాను ఎవరు? మరలా మన పాఠం. కనాను ఎవరు కుమారుడు? నోవహు మనవడు. ఎవరి కుమారుడు? హాము కుమారుడు. ఒక హాము గురించే 7 జాతులు ప్రపంచంలో విస్తరిస్తే, ఇకపోతే కూషు వంశము నుంచి, మిస్రాయిము వంశము నుంచి, తర్వాత అక్కడ ఉన్నారు కదా నోవహు 3 కుమారులు, ఈ హాము కుమారులు 4 వంశంలో నుంచి, 4 వంశకర్తల నుంచి ఇంకెంతమంది అన్యజనులు వచ్చి ఉంటారు మనం ఆలోచన చేయాలి. వీళ్ళందరినీ అన్యజనులే అని దేవుడు పిలిచాడు. కాబట్టి ఈ అన్యజనులంతా విస్తరించారు. ఆదికాండం 12వ అధ్యాయం వచ్చేంత వరకు, ఆదికాండం 12వ అధ్యాయం వచ్చే వరకు ఈ జనాంగము ఆయా దేశముల ప్రకారం, ఆయా భాషల ప్రకారం విడగొట్టబడి జీవించడం ప్రారంభించారు. ఉదాహరణకు ఫిలిస్తీన్లు అనే జనాంగం ఉంది. ఈ ఫిలిస్తీన్లలో ఒకరిని చంపేశాడు కదా దావీదు బాలుడుగా ఉన్నప్పుడు ఒకరిని చంపేశాడు. ఎవరిని? ఈ గొల్యాత్ ఎవరి వంశంలో నుంచి వచ్చినవాడు అనుకుంటున్నారు? ఫిలిస్తీన్ల వంశానికి సంబంధించినవాడు. ఇంతకీ ఫిలిస్తీన్లు ఎవరి వంశంలో నుంచి వచ్చారు? ఇప్పుడు మళ్ళా ప్రారంభం. హాము కుమారులు 4 కుమారులలో మిస్రాయిము అనే ఒక కుమారుడు ఉన్నాడు, 2వ కుమారుడు. ఆ 2వ కుమారుని లో నుంచే ఫిలిస్తీన్లు వచ్చారు. ఈ ఫిలిస్తీన్ల వలన ఇశ్రాయేలీలకు ఎప్పటికీ యుద్ధాలే జరిగాయి. దావీదు యుద్ధం చేశాడు, సౌలు యుద్ధం చేశాడు, హిజ్కియా యుద్ధం చేశాడు. కొంతమంది గొప్ప గొప్ప రాజులు ఈ ఫిలిస్తీన్ల ద్వారా యుద్ధం చేశారు. ఎందుకంటే ఫిలిస్తీన్లు ఎలాంటి వారో, వీళ్ళ యొక్క ప్రవర్తన ఎలాంటిదో నేను మరలా ఎప్పుడైనా ఈ అన్యజనుల చరిత్ర మీకు వివరంగా చెప్తాను. అయితే ఇప్పుడు ఈ ఫిలిస్తీన్లు ఎవరి వంశం నుంచి వచ్చారని కనుక మనం ఆలోచన చేస్తే 10వ అధ్యాయం ఆదికాండం 10వ అధ్యాయం రండి, ముగించడానికి ప్రయత్నం చేస్తాను, మనకు సమయమైనది కాబట్టి. ఆదికాండము 10వ అధ్యాయము 10వ వచనమా 15 నుంచి 15 14 మిస్రాయిము 13వ వచనంలో. ఈ మిస్రాయిము ఎవరంటే హాము కుమారులు 6వ వచనంలో, 10వ అధ్యాయం 6వ వచనంలో. అయితే 14వ వచనంలో 13 నుంచి మిస్రాయిము
లూదీలను కన్నాడు, అనామీలను కన్నాడు. వీళ్ళంతా అన్యజనులు. వీళ్ళని దేవుడు కోరుకోలే, వీళ్ళని ఏర్పరచుకోలే. ఇదంతా జలప్రలయం తర్వాత విస్తరించిన జనాభా. ఈ తేడాను మీరు గమనించాలి. ఆదాము జనాంగం అంతా కొట్టుకొని పోయింది. ఆదాము కాలంలోని లక్షల వేల కోట్ల జనసంఖ్య జలప్రలయం ద్వారా ముంచేశాడు. దేవునికి ఇష్టంగా బ్రతకనప్పుడు మరలా నాకు ఒక వంశం కావాలి, మరలా నాకు ఒక జనం కావాలి అనుకున్నాడు దేవుడు. అనుకొని అబ్రహామును సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ ముగ్గురు కుమారులలో సేమును సెలెక్ట్ చేసుకున్నాడు. సేము వంశంలో అబ్రహామును కోరుకున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా అన్యజనులే. ఈ మిస్రాయిం అనే యొక్క వంశంలో నుంచి ఎవరు వచ్చారు? 14 వచనం చివరి భాగం. ఫిలిస్తీయులు కస్లుహీలలో నుండి వచ్చిన వారు. ఫిలిస్తీయులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే మిస్రాయిము వంశంలో నుంచి వచ్చారు. అప్పుడప్పుడు మనం ఫిలిస్తీయులు అని చదువుకుంటాం. కానీ ఈ ఫిలిస్తీయులు ఎవరు? వీళ్ళు అన్యజనులు అని దేవుడు పిలిచాడు. వారిని ఏమని పిలిచాడు? అన్యజనులు అని పిలిచాడు. ఇది ప్రారంభం యొక్క పునాది. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. హాముకు పుట్టినటువంటి 4 కుమారుల వలన అన్యజనులు వచ్చారు. తర్వాత యాపేతు నుంచి పుట్టిన కుమారుల అందరి దగ్గర నుంచి అన్యజనులు వచ్చారు. ఇంకా ఎవరి దగ్గర నుంచి అన్యజనులు వచ్చారు? ఎవరి వంశంలో నుంచి అన్యజనులుగా పిలువబడ్డారు? గుడ్. ఏషావు వంశంలో నుంచి పుట్టిన వారందరూ కూడా అన్యజనులుగానే దేవుడు కేటాయించాడని మనం పోయిన వారం మనము ధ్యానించాం. తర్వాత ఇంకెవరి నుంచి అన్యజనులు వచ్చారు? ఈ అమాలేకీయులు అనే పేరు విన్నారా ఎవరైనా? అమాలేకీయులు విన్నారా? అమాలేకీయులు అనే ఒక జనాంగం ఉంది, గొప్ప జనాంగం. వారు బలవంతులు, బలాఢ్యులు. మీకన్నా బలవంతులు అన్నాడు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం మొదటి నుంచి. మీకన్నా బలవంతులు, మీకన్నా ఎత్తరులు, మీకన్నా గొప్ప జనాంగం అమాలేకీయులు. వీళ్ళంతా యెబూసీయులు, ఫిలిస్తీయులు 7 జాతుల వాళ్ళు అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ముగ్గురు వంశములలో నుంచి అన్యజనులు వచ్చారు. ఈ ఏషావు వంశం నుంచి కూడా అన్యజనులు వచ్చారు. ఈ అమాలేకీయులు అనే జనాంగం కూడా ఎవరి ద్వారా వచ్చారు అంటే ఏషావు వంశం నుంచి అమాలేకీయులు వచ్చారు. ఈ అమాలేకీయులతో యుద్ధం చేయాలి, వీరిని ఓడించాలి అని సౌలుకు చెప్పాడు. కానీ సౌలు వినలే. అందరినీ చంపేయకుండా మిగిలిచ్చి వచ్చాడు. అందుకని సౌలును దేవుడు త్రోసివేశాడు, పదవి నుంచి దింపేశాడు. ఈ అమాలేకీయులు ఎలాంటి వాళ్ళు అంటే ఇశ్రాయేలీయులకు మరి వెన్నుపోటే బాధించేవారుగా యుద్ధానికి వచ్చారు ఒకానొకప్పుడు. ఈ అమాలేకీయులు ఎవరైనా కనుక మనం ఆలోచన చేస్తే 36వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 36:9 మొదటి వచనంలో ఎదోము అను ఏషావు వంశావళి ఇదే. 9వ వచనం శేయిరు మన్యంలో నివసించిన ఎదోమీల తండ్రి అయిన ఏషావు వంశావళి. ఏషావు కుమారుల పేర్లు ఇవే. ఏషావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును, ఏషావు భార్య అయిన బాషమతు కుమారుడగు రగుయేలును, ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సేపో, గాతాము, కనజు. తిమ్న ఏషావు కుమారుడైన ఎలీఫజునకు ఉపపత్ని. 12వ వచనం అందరం చదువుతాం. ఆమె ఎలీఫజునకు అమాలేకును కనెను. ఈ అమాలేకీయులు ఎవరి ద్వారా జన్మించారు అంటే ఎవరి ద్వారా జన్మించారు అంటే ఏషావు యొక్క కుమారుడైన ఎలీఫజు ద్వారా జన్మించారు. అప్పటి నుంచి కనానీయుల వంశము అమాలేకీయుల వంశము విస్తరించబడింది. ఇలా కనుక మనం ఆలోచన చేస్తే ఏషావు వంశం నుంచి అన్యజనులు వచ్చారు. తర్వాత యాపేతు వంశావళి నుంచి అన్యజనులు వచ్చారు. హాము కుమారుల నుంచి అన్యజనులు వచ్చారు. ఇంకెవరి నుంచి వచ్చారు? ఇస్మాయేలుకు జన్మించిన వాళ్ళని కూడా దేవుడు నా జనము అని పిలవలేదు, వారు కూడా అన్యజనులుగానే పిలువబడిరి. ఇంకా ఎవరి ద్వారా అన్యజనులు వచ్చారు అమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా. అహరోనా అమ్మా? నాహోరు. గుడ్, వెరీ గుడ్. అబ్రహాంకి ఎంతమంది కుమారులు? అబ్రహాం వాళ్ళు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? 3. ఓకే, 3. ఈ ముగ్గురు ఎవరు జన్మించారు? వాళ్ళ తండ్రి ఫాదర్ తెరాహు మళ్ళీ ఈ అబ్రహాము తెరాహు ఎవరి వంశంలో నుంచి వచ్చాడు? షేము వంశం నుంచి వచ్చాడు. ఈ షేము వంశం నుంచి తెరాహు వచ్చాడు. తెరాహుకి 3 కుమారులు జన్మించారు. ఆ 3 పేర్లలోనే అబ్రహాము, హారాను, నాహోరు.
అబ్రహాము, నాహోరు, హారాను. ఈ ముగ్గురు కుమారులలో నుండి ఈ ముగ్గురు కుమారులలో నుంచి దేవుడు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? అబ్రహాంను ఒక్కడనే. మరి మిగతా ఇద్దరు కుమారులలో నుంచి అన్యజనులే రావాల్సిందే కదా. అబ్రహాముని ఒక్కడనే సెలెక్ట్ చేసుకున్నాడు. నీ ద్వారా జన్మించిన సంతానమే నా జనులుగా పిలుస్తాను. నాహోరుకు పుట్టినటువంటి కుమారులను నా జనము అని పిలవలేదు. హారానుకు పుట్టినటువంటి కుమారులను వంశావళి నా జనము అని పిలవలేదు. వారంతా అన్య జనులుగానే పిలువబడ్డారు. ఇప్పుడు హారాను కుమారుడు ఎవరు చెప్పాలి? హారాను కుమారుడు ఎవరు? లోతు కదా. లోతుకి ఇద్దరు కుమారులు జన్మించారు. వాళ్ళ పేర్లు, ఇద్దరు పిల్లలు జన్మించారు. వాళ్ళ పేర్లు. ఈ లోతు వంశము నుంచి ఎవరు వచ్చారు? ఏ జాతి వాళ్ళు వచ్చారు? ఏ యొక్క అన్య జాతుల వాళ్ళు వచ్చారు ఈ యొక్క లోతుకు పుట్టినటువంటి కుమారుల వలన? మోయాబీలు. చెప్పండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 1వ అధ్యాయం అంతా చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడేమొద్దు, మొదటి దినవృత్తాంతములు 1వ అధ్యాయం అంతా ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. తర్వాత ఇప్పుడు ఈ లోతుకు ఇద్దరు కుమారులు జన్మించారు. వారే అమ్మోనీయులు, వారే మోయాబీయులు. ఈ మోయాబీయులు అన్య జాతి వారు, దేవుని ప్రజలు కారు. ఈ మోయాబు దేశానికే ఒక ఆమె బ్రతకడానికి వెళ్ళింది. ఎవరామె? నయోమి. అక్కడ నుంచి ఒక కోడళ్ళని తెచ్చుకుంది, రూతు. ఆమె ఎవరు అనుకుంటున్నారు? మోయాబీయురాలు, మోయాబు స్త్రీ, అన్య జాతులలో నుంచి వచ్చినటువంటి స్త్రీ. చరిత్ర, బైబిల్ పునాది. రూతు అని చదువుకుంటాం. ఎక్కడి నుంచి వచ్చింది ఆమె? దేశమేది? మనం ఆలోచన చేయాలి. నయోమి అనుకుంటాం. ఆమె ఎక్కడి నుంచి వచ్చింది? ఆమె ఎవరని మనం ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఈ మోయాబీయులు లోతుకు జన్మించారు. ఇక అమ్మోనీయులు కూడా లోతుగా జన్మించారు. ఈ అమ్మోనీయులు ఎలా మనం వారిని పరిచయం చేసుకోవచ్చు బైబిల్లో అంటే, నేను అమ్మోనీయులతో యుద్ధం చేసి వస్తే, అమ్మోనీయులపై విజయాన్ని నాకు అనుగ్రహిస్తే ప్రార్థన చేసుకుంటున్నాడు ఒక న్యాయాధిపతి. మీ మైండ్లోకి వచ్చింటే చెప్పండి. ఒక న్యాయాధిపతి ప్రార్థన చేశాడు, దేవునితో ఒప్పందం చేసుకుంటున్నాడు. దేవా, ఈ అమ్మోనీయులు, లోతు వంశమైనటువంటి అమ్మోనీయులు ఇశ్రాయేలీలను బాధిస్తున్నారు, వారిని శ్రమ పెట్టుచున్నారు. నేను యుద్ధం చేయటానికి వెళ్ళాలని అనుకుంటున్నాను, మీరు నాకు సెలవియండి. ఒకవేళ నేను యుద్ధానికి వెళ్ళి అమ్మోనీయులను యుద్ధమందు ఓడించి క్షేమంగా తిరిగి ఇశ్రాయేలు యెరూషలేము పట్టణానికి నేను తిరిగి వస్తే, నా ఇంటి ద్వారం నుంచి ఎవరైతే నన్ను ఫస్ట్ ఎదుర్కొంటారో వారిని నీకు ప్రతిష్ఠ చేస్తాను, నీకు అర్పణగా ఇస్తాను అని మొక్కుబడి చేసుకున్నాడు. కుమార్తెను మొక్కుబడి చేసుకున్నాడు. కుమార్తె ఎదురొచ్చింది. ఎవరు ఆయన? యెఫ్తా. గుడ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. యెఫ్తా అనే న్యాయాధిపతి అమ్మోనీయులను అంతం చేయడానికి వెళ్ళి, నేను గనక క్షేమంగా ఇంటికి వెళితే, దేవా అమ్మోనీయులపై విజయాన్ని ఇస్తే, నా ఇంటి నుంచి ఏది ఎదురొస్తే దాన్ని నీకు అర్పణగా సమర్పిస్తాను అన్నాడు, ప్రతిష్ఠ చేస్తాను అన్నాడు. వాళ్ళే అమ్మోనీయులు. చూడండి అన్యజనుల చరిత్ర. ఇలా చెప్పుకుంటూ పోతే మిద్యానీయులు. ఈ మిద్యానీయులు ఏ వంశంలో నుంచి వచ్చారు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఈ మిద్యానీయులు కూడా అన్యజనులే. మోషే ఐగుప్తు దేశంలో ఒకరిని చంపేశాడు. ఎవరిని? ఒక ఐగుప్తుని చంపేశాడు. వామో, ఈ విషయము రాజుకు తెలిస్తే నా ప్రాణానికే ప్రమాదం, ఇక్కడ ఉండకుండా అర్జెంటుగా ఎస్కేప్ అవ్వాలి అని పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడు? క్రొవ్వు మెదడులు మీకు తినిపిస్తున్నాను. క్రొవ్వు మెదడులు. ఈ మాట ఎవరన్నారు? దావీదు అన్నాడు. దేవా, నేను నీ వాక్యము ధ్యానిస్తూ ఉంటే, నా మంచంపై పరుండి రాత్రు జాముల యందు నీ వాక్యాన్ని నేను ధ్యానిస్తూ ఉంటే, క్రొవ్వు మెదడులు నాకు దొరికినట్టు ఆనందించాను నేను. అలాంటి బలమైన ఆహారం తినడానికి ముందు ఈ చిన్న చిన్న ఆహారాన్ని మీకు తినిపించాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మోసెస్ ఎక్కడికి వెళ్ళాడు? పారిపోయాడు కదా. ఎక్కడికి పారిపోయాడు? ఎక్కడికి ఎస్కేప్ అయ్యాడు? మిద్యాను దేశానికి వెళ్ళాడు. అక్కడ మిద్యానీయులు ఉన్నారు, అక్కడ మిద్యాను జనాంగం ఉంది, వారు కూడా అన్యజనులే. ఆ అన్యజనులైనటువంటి మిద్యానీయులు ఎవరి ద్వారా వచ్చారు? ఎవరికి జన్మించారు? బైబిల్ నాలెడ్జి మనం పెంచుకోవాలి. చెప్పండి, మీకు తెలిస్తే చెప్పండి. ఎవరి దగ్గర నుంచి అయినా ఈ విషయం చెప్తే నేను ముగించి ప్రార్థన చేస్తాను.
మిద్యానీయులు ఎవరి ద్వారా వచ్చారు? ఏమా? ప్రపంచంలోని అన్ని జనులందరూ ఎవరి దగ్గర నుంచి వచ్చారు? మనం నేర్చుకోవాలి. మిద్యానీయులు ఎక్కడి నుంచి వచ్చారు? మోయాబీయులు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మోనీయులు ఎక్కడి నుంచి వచ్చారు? గిర్గాషీయులు ఎక్కడి నుంచి వచ్చారు? కనానీయులు ఎక్కడి నుంచి వచ్చారు? హిత్తీయులు ఎక్కడి నుంచి వచ్చారు? హివ్వీయులు ఎక్కడి నుంచి వచ్చారు? 7 జాతుల వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? మోయాబీయులు ఎక్కడి నుంచి వచ్చారు? యోబుషీయులు ఎక్కడి నుంచి వచ్చారు? అమోరీయులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ప్రపంచ అన్యజనుల చరిత్ర చెప్తున్నాను నేను. ఈ అన్యజనుల హిస్టరీ మనం నేర్చుకోకపోతే నా జనులైన ఇశ్రాయేలీయులు అన్నాడు దేవుడు. యేసుప్రభు వారు చెప్తున్నాడు ఏమని తెలుసా? ఇశ్రాయేలు శిశువులారా, మత్తయి సువార్త 10వ అధ్యాయం అనుకుంటా మొదటి నుంచి, శిశువులను పిలిచి మీరు గ్రామానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి, మిమ్మల్ని నేను పంపిస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే నశించిన ఇశ్రాయేలు వంశములలోనికే వెళ్ళండి. ఇతర ఏ అన్యజనుల ప్రదేశంలోనికి మీరు వెళ్ళకూడదు. వాళ్ళు ఎవరంటే ఈ అన్యజనులందరూ. ఇది తెలియాలి మనకు. ఇశ్రాయేలీలలోనికే వెళ్ళండి అని ఎందుకన్నాడు? మరి అన్యజనుల ఏ పట్టణంలోనూ మీరు ప్రవేశించకూడదు. అన్యజనుల పట్టణాలకు మీరు వెళ్ళకూడదు. అమ్మోనీయుల పట్టణానికి వెళ్ళకూడదు, హేబీషీయుల పట్టణానికి వెళ్ళకూడదు, హిత్తీయుల పట్టణానికి వెళ్ళకూడదు, మిద్యానీయుల పట్టణాలకు వెళ్ళకూడదు, కనానీయుల పట్టణాలకు వెళ్ళకూడదు, అమాలేకీయుల పట్టణానికి వెళ్ళకూడదు, ఫిలిస్తీయుల పట్టణాలకు వెళ్ళకూడదు, ప్రపంచ అన్యజనుల పట్టణాలకు మీరు వెళ్ళకూడదు. ఓన్లీ ఇశ్రాయేలీయులైన ఇశ్రాయేలీల దగ్గరికి మీరు వెళ్ళాలి అన్నాడు. అంటే మనకు ఇదంతా అర్థం కావాలి. అన్యజనుల యొద్దకు వెళ్ళకండి అంటే ఆ అన్యజనులు ఎవరో వీళ్ళంతా. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా? రైట్. ఈ మిద్యానీయులు ఎవరు అంటే అబ్రహాముకు ఎంతమంది భార్యలు? అబ్రహాముకి ఎంతమంది భార్యలు? 2 అని చెప్పారు ఒక ఆయన. ఇంకా 3. వారి పేర్లు షారా, హాగరు, కేతూరా. గుడ్. షారా వలన అయినదియే నీ సంతానము అనబడును. షారా వలన అయినదియే నీ సంతానము అనబడును. ఆ సంతానానికి నేను వాగ్దానాలు ఇస్తాను, నిబంధనలు ఇస్తాను. ఆ సంతానానికి నేను పాలుతేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తాను. కానీ ఇస్మాయేలు సంతానానికి నేను కనాను దేశాన్ని ఇవ్వను. వారు నా ప్రజలు కాదు. ఇంకా ఎవరమ్మా? కేతూరాకు జన్మించిన ఎంతోమంది కుమారులు ఉన్నారు. వారికి కూడా నేను కనాను దేశాన్ని ఇవ్వను. వారికి కూడా నేను వాగ్దాన నిబంధనలు ఇవ్వను. 10 ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు అంటే కేతూర కుమారులకు ఇవ్వలేదు. 10 ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు అంటే ఇస్మాయేలు హాగర్ కుమారులకు ఇవ్వలేదు. 10 ఆజ్ఞలు ఎవరికి ఇచ్చాడు అంటే షారాకు జన్మించిన ఇస్సాకుకు మాత్రమే ఇచ్చాడు. ఇస్సాకు వంశావళి ఇశ్రాయేలీలకు మాత్రమే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. వీరు వాగ్దాన నిబంధనలు గలవారు. వారు ఎఫెసీ పత్రిక 2:14, వారు 12వ వచనం, వారు వాగ్దాన నిబంధనలు లేని పరజనులు. ఎవరు? అమ్మోనీయులు, హిత్తీలు, పెరెర్జీలు, హివ్వీలు, యెబూసీయులు, కనానీయులు, గిర్గాషీయులు, అమాలేకీయులు, ఫిలిస్తీయులు, మిద్యానీయులు, యెబూసీయులు, అమోరీయులు. అబ్బాబాబాబా, ఈ అన్యజనుల జాబితా. వీళ్ళందరూ పరజనులు. ఎవరు? ఒకసారి అందరం చెప్పుదాం. ఎవరు వీళ్ళంతా? మళ్ళా చెప్పాలి. ఎవరు వీళ్ళంతా? పరజనులు. నా జనులు ఎవరు మరి? వీళ్ళు నా జనులు, ఇశ్రాయేలీలు నా జనులు. ఈ అన్యజనుల చరిత్ర మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు మనము దేవుడు అంటున్నాడు. అబ్రహాముతో ఒక మాట చెప్పి ముగించుకుందాం. 22వ అధ్యాయానికి రండి. ఆదికాండం 22వ అధ్యాయం చదివి మనం ముగించుకుందాం. మనకు సమయమైనది కాబట్టి నన్ను అర్థం చేసుకొని దయచేసి ఇదొక మాట మనం చదువుకొని ముగించుకుందాం. 22వ అధ్యాయం ఆదికాండం 18వ వచనం. 22:18 ఆదికాండం. మరియు నీవు నా మాట, అబ్రహామా నువ్వు నా మాట విన్నందుకు భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. ఎవరు ఆశీర్వదించబడతారు? భూలోకంలోని జనములన్నీ. జనము ప్లస్ జనములు.
జనములు అనగా ప్రపంచంలోని అన్య జాతుల వాళ్ళందరూ కలిస్తే జనములు. జనము అంటే ఓన్లీ ఇశ్రాయేలీయులు ఒక్కరినే జనము, నా జనము అని పిలిచాడు. కాబట్టి నీ జనము ద్వారా నీలో నుంచి ఒక జనం వస్తుంది, వాళ్ళే ఇశ్రాయేలీయులు. నీ జనములో నుంచి నీ సంతానము వలన ప్రపంచంలోని అన్య జాతుల వారందరినీ నేను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు. ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమని ఆజ్ఞాపించాడు, ఏమని అబ్రహాంతో చెప్పాడు అంటే, భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును అన్నాడు. నీ సంతానము వలన. అబ్రహమా, నీ సంతానము వలన. అక్కడ బహువచనం ఉందా, ఏకవచనం ఉందా? నీ సంతానము ఏకవచనమా, బహువచనమా? ఈ ఏకవచనము అనే సంతానము వలన ఎవరు ఆశీర్వదించబడతారంట? భూలోకంలోని వంశములన్నీ. బహువచనమా, ఏకవచనమా? జనములు అంటే బహువచనం. వందల జనాభా, వందల జాతులు, వందల ప్రపంచ అన్యజనులందరూ నీ సంతానము వలననే ఆశీర్వదించబడుదురు అన్నాడు. ఇప్పుడు గలతీ పత్రిక బైబిల్ స్టడీ చదువుకున్నట్లుగా గలతీ పత్రిక మన మధ్యలో ఉన్నటువంటి యేసన్న గారు చదివి వినిపించాడు. గలతీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి ఆ మాట చదివి మరలా వినిపిస్తాడు. గలతీ పత్రిక 3:16. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు ఇవ్వబడెను. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు ఇవ్వబడెను. వేరే హాము సంతానానికి వాగ్దానాలు ఇవ్వబడలేదు. యాపేతు సంతానమునకు వాగ్దానములు ఇవ్వబడలేదు. కనాను సంతానానికి, కూసు సంతానానికి, దేవుడు ఏషావు సంతానానికి, ఇస్మాయేలు సంతానానికి, మిజ్జాలీల కెతూరా సంతానానికి, ఏషావు సంతానానికి వాగ్దానాలు ఇవ్వలేదు. ఓన్లీ ఎవరికి ఇచ్చాడు అంటే అబ్రహాము సంతానానికి మాత్రమే వాగ్దానములు ఇవ్వబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్టు నీ సంతానము వలన అన్నాడు ఆదికాండం 22వ అధ్యాయంలో. అయితే బహువచనము సంబోధించక ఆయన మెన్షన్ చేయకుండా నీ సంతానము వలన భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదించబడును. కంటిన్యూ. ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చే అన్నట్లే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము ఎవరు? క్రీస్తు. ఈ క్రీస్తు ఎవరి ద్వారా వచ్చాడు? అబ్రహాము సంతానములో నుంచి వచ్చిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అబ్రహాము సంతానము అనగా 12 మంది. అబ్రహాము సంతానమైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, యాకోబు కుమారులైన 12 మంది. 12 మందిలో యూదా అనే గోత్రంలో నుంచి దావీదు వచ్చాడు, యెస్సై వచ్చాడు. ఈ దావీదులో నుంచి మన యేసుప్రభు వారు జన్మించాడు. ఈ అబ్రహాము సంతానములో నుంచి యేసుప్రభు వారు వచ్చారు. ఈ సంతానము ద్వారా భూలోకంలోని వంశములన్నీ ఆశీర్వదించబడును. అబ్రహామా, నీవు నా మాట విన్నావు కాబట్టి నీ సంతానమైన క్రీస్తు వచ్చిన తర్వాత ఆ క్రీస్తు, యేసుక్రీస్తు ద్వారా భూలోకంలోని వంశములన్నిటినీ, జాతులన్నిటినీ, జనములన్నిటినీ, అమోరీలను నేను ఆశీర్వదిస్తాను. అమోరీలకు కూడా నేను దేవుణ్ణే, హిత్తీలకు దేవుడనే, యెబూసీలకు దేవుడనే, అందరికీ నేను దేవుడనే. రోమపత్రిక 3:29లో నేను ఫిలిస్తీన్లకు దేవుడను కానా, నేను అన్ని జనులకు దేవుడను కానా, వారికి కూడా దేవుడనే. అమాలేకులకు దేవుడను కానా, వారికి కూడా దేవుడనే. కాబట్టి వారందరికీ ప్రవేశం ఎప్పుడు కలుగుతుంది అంటే, వారందరికీ రక్షణలోకి ఇన్విటేషన్ ఎప్పుడు ఇవ్వబడుతుంది అంటే, నేను ప్రపంచ అన్ని జనులందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత అప్పుడు యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడను లేదు, అన్యుడను లేదు, హెల్లీనీయుడను లేదు, హిత్తీయులను లేదు, ప్రపంచ అన్ని జనులని ఎవ్వరూ లేదు. అందరూ కూడా క్రీస్తునందు ఏకమై ఉన్నారు, అబ్రహాము సంతానమై ఉన్నారు. గలతీ 3:19 చదువుకొని ముగించుకుందాం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవనికి ఆ వాగ్దానం చేయబడిను? ఆ సంతానము వచ్చు వరకు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే వరకు వారందరూ అన్యజనులుగానే, దూరస్తులుగానే మిగిలారు. మరి వారు పరజనులుగానే మిగిలిపోయారు. ఇప్పుడు 29వ వచనం చదువుకుందాం, 28 నుంచి చదువుకుందాం. ఇందులో ఈ రక్షణ కార్యములో ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడానికి యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు. యూదులకు ప్రభువే, ఇశ్రాయేలులకు ప్రభువే, అమ్మోనీయులకు ప్రభువే, లోతు వంశానికి ప్రభువే. ఎప్పుడు వీళ్ళందరికీ ప్రభువుగా ఉంటాడు అంటే
29. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తు నందు మీరందరూ ఏకముగా ఉన్నారు. 29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు, మీరు క్రీస్తు సంబంధులైతే ఓ అన్ని జనులారా, మీరు క్రీస్తును నమ్ముకుంటే, క్రీస్తు సంబంధులు అయితే, పుట్టినోట్ల క్రీస్తు వారైతే, ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని దేవుని యొక్క మందిరంలో చేర్చబడతారో వారందరూ కూడా ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఇప్పుడు అమ్మోనీయులు, యెబూసీయులు, గిర్గాసీయులకి వీళ్ళందరికీ రక్షణ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు వారికి దేవుడనై ఉంటాను, ఎప్పుడు వాళ్ళు కూడా నా ప్రజలై ఉంటారని ఎప్పుడు చెప్పాడు అంటే, యేసుక్రీస్తుని ఎప్పుడైతే నమ్ముకుంటారో, యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వారందరికీ ప్రవేశం, వారందరికీ కూడా ఆహ్వానాన్ని ఇచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అప్పుడు అపోస్తలుల మార్కు 16:16 చెప్తున్నాడు కదా, ఇప్పుడు మీరు సమస్త అన్యజనుల దగ్గరికి, సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, వెళ్ళి సువార్తను ప్రకటించండి. అప్పుడు మరణించక ముందు ఇశ్రాయేలీలలోనికే వెళ్ళండి, చనిపోయిన తర్వాత ప్రపంచంలోని సర్వలోకానికి వెళ్ళండి, ప్రకటించండి నా గురించి. వారిని కూడా నేను అబ్రహాము సంతానంగా మార్చాలనుకుంటున్నాను, వారిని కూడా నేను ఇశ్రాయేలీలుగా నేను చూడాలనుకుంటున్నాను, వారిని కూడా అబ్రహాము సంతానంలో చేర్చాలనుకుంటున్నాను. ఏశావు సంతానాన్ని అబ్రహాము జాబితాలోకి చేరుస్తాను. ఇస్మాయేలీలను దేవుని యేసుప్రభు నమ్ముకుంటారా, వారిని కూడా అబ్రహాము సంతానంలోనికి చేరుస్తాను. లాజరు చచ్చిపోయాడు, ఎక్కడ అనుకున్నాడు? అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎవరైనా శతాధిపతి, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, అన్యుడు, ఒక శతాధిపతి కపెర్నహూములో. ఇతడు నన్ను విశ్వసించాడు కాబట్టి ఈయన ఎవరి వంశంలోనికి చేర్చబడ్డాడంటే అబ్రహాము లిస్ట్లోకి వచ్చాడు. అంతకుముందు కనానీయుడు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రోమీలలో ఏదో ఒక వంశానికి సంబంధించినటువంటి అన్యులు కావచ్చు. అబ్రహాము సంతానంలోనికి చేర్చబడ్డాడు. ఎవరు? శతాధిపతి. కనాను స్త్రీ వస్తుంది, నా కుమార్తెను బాగు చేయని. అమ్మా నువ్వు అన్యురాలవు, నీకు ఇవ్వడం కుదరదు అన్నాడు. ఎందుకంటే అప్పటికి యేసుప్రభువు వారు మరణించలేదు. మరణించిన తర్వాత అడ్డు గోడను తీసివేసి, మధ్య గోడను పడగొట్టి, భేదాన్ని తీసివేసి, నన్ను విశ్వసిస్తే చాలు మీరందరూ ఇశ్రాయేలీలుగా మార్చబడతారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. అందరం గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. ఇంత గొప్ప రక్షణ సువార్తను మనం వినకుండా తప్పించుకుంటే దేవుని ఉగ్రత నుండి మనం ఎలాగో తప్పించుకుంటాం. ఇంత గొప్ప సందర్భాలను మనం వినకుండా నిర్లక్ష్యం చేస్తే నిజంగా దేవుడు మనల్ని క్షమించాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి వాక్య ప్రసంగాలను మనం విందాం. తేడాను మనం బైబిల్లో దేవుని యొక్క సంగతులు మనం ఆలోచన చేసి ముందుకు వెళ్దాం. అట్టి కృప దేవుడు సంఘం అంతటికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, జీవము గల మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మరొకసారి మీ లేఖనముల నుంచి తండ్రి, పరిశుద్ధ గ్రంథముల నుంచి ప్రపంచంలోని అన్ని జనుల జాబితా, ఆయా జాతుల ప్రకారం, ఆయా దేశముల ప్రకారం, ఆయా వంశముల ప్రకారం ఆరణ నేల మీద ఎలా విస్తరించారో, విస్తరించిన జనాభాలో నుంచి నీ జనాంగముగా ఇశ్రాయేలీలను ఎందుకు ఏర్పరచుకున్నారో, ఆ తర్వాత క్రీస్తు అనే అబ్రహాము సంతానము ద్వారా ప్రపంచ అన్యజనులందరికీ రక్షణ భాగ్యాన్ని కల్పించాలని జగత్తు పునాది వేయబడక మునిపే మీ సంకల్పమై ఉన్నదని మేము నేర్చుకున్నాం. ఇదిగో తండ్రి, మేము కూడా అన్యజనులమే. ఒకప్పుడు తండ్రి, ఇదిగో నాయనా, ఇశ్రాయేలీలము కాక మేము కూడా పరజనులము, పరదేశులము, దూరస్తులము అయినప్పటికీ కూడా క్రీస్తు నందు విశ్వాసం ఉంచినందు వలన భారతదేశంలో ఉన్న అన్యుల దేశమైనటువంటి మమ్మల్ని కూడా ఇదిగో తండ్రి అబ్రహాము యొక్క జాబితాలోకి మమ్మల్ని చేర్చినందుకై, మమ్మల్ని కూడా ఇశ్రాయేలీలకు మరి సమాన వారసులుగా క్రీస్తు నందు మీరు ఉంచిన ఆశీర్వాదమును మాకు అనుగ్రహించినందుకై, రక్షణ కార్యమును మాకు కూడా అనుగ్రహించినందుకై మీకు వేల కొలది వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. విన్న వాక్యమును మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచు వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఏయోమో ప్రభువునకు ఈ దేహమి ధనమును సమయమును అబ్రామును అడిగెను ప్రభువప్పుడు, అబ్రామును
అడిగెను ప్రభువప్పుడు ఇసాకుని అర్పణ ఏమనెను నీ బిడ్డల సేవకు ఇచ్చెదవా నీ బిడ్డల సేవకు ఇచ్చెదవా నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు ఈ దేహమి ధనము సమయమును సమర్పణ దేహమి ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచెను కానుకగా ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచెను కానుకగా జీవనమాంతయు దేవునికి చన్నివిచెదవా సమర్పణ చేయుము ప్రభువునకు ఈ దేహమి ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు ఈ నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలసిన మందిరము నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలసిన మందిరము సజీవయాగంగా ఇచ్చెదవా నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు ఈ దేహమి ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు ఈ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలసిన మందిరము నీ దేహము దేవుని ఆలయము నీ దేవుడు మలసి మందిరము సజీవయాగంగా ఇచ్చెదవా నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు ఈ దేహమి ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు ఈ దేహమి ధనము సమయమును అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇసాకుని అర్పణ ఏమనెను అబ్రామును అడిగెను ప్రభువప్పుడు ఇసాకుని అర్పణ ఏమనెను నీ బిడ్డల సేవకు నీ బిడ్డల సేవకు ఇచ్చెదవా నీవిచ్చెదవా సమర్పణ చేయుము ప్రభువునకు ఇదే ప్రభుని ప్రేమించిన పేదరాలు కాసులు రెండిచెను కానుకగా ప్రభుని ప్రేమించి పేదరాలు కాసులు రెండిచెను కానుకగా జీవనమాంతయు దేవునికి జీవనమాంత దేవునికి నీవిచ్చెదవా దేహమి ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు ఈ దేహమి ధనము సమయమును